హలో వెల్కమ్ బ్యాక్ టు ఫోర్ ఫ్లెమింగోస్. ఈరోజు అయితే నేను హోమ్ మేడ్ పాస్తా చేస్తున్నాను. దీనికోసం బాయిలింగ్ వాటర్లో పాస్తా వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు సాస్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత హోమ్ మేడ్ టమాటో సాస్ కానీ స్టోర్ బాట్ టొమాటో సాస్ కానీ వేసుకోవచ్చు. నేనైతే స్టోర్ బాట్ టొమాటో సాస్ వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు అయితే పాస్తా చాలా బాగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసేసుకుంటున్నాను. ఈలోపు నాకు సాస్ కూడా ఉడికిపోయింది, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసి ఈ సాస్లో ఉడికించుకున్న పాస్తా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకున్న తర్వాత హాఫ్ పాస్తా వేసుకొని స్ప్రెడ్ చేసుకొని దీని మీద పిజ్జా చీజ్ ఉంటుంది కదా, మోజరెల్లా చీజ్, ఆ చీజ్ వేసుకోవాలి. దానిపైన రిమైనింగ్ పాస్తా వేసుకొని మళ్ళీ అనదర్ లేయర్ ఆఫ్ చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టి 30 మినిట్స్ 450 డిగ్రీస్ దగ్గర బేక్ చేసుకుంటే చీజీ పాస్తా, యమ్మీ పాస్తా రెడీ. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.